బీసీలను ఏకం చేస్తూ విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్ కావడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తొలి సభ విజయవంతమవడంతో ఇక ఇదే స్ఫూర్తితో మరిన్ని బీసీ చైతన్య సభలు నిర్వహించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్దమవుతోంది. బీసీలను ఏకం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో తొలిసారిగా నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. గట్టు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సభకు బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం టీడీపీ చేసిందేమీ లేదని గట్టు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వం బీసీ విద్యార్థుల పొట్టకొట్టిందన్నారు. ఆరోగ్యశ్రీ, బీసీ సంక్షేమ పథకాలను నీరుగార్చిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీల జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక టీడీపీ బీసీ డిక్లరేషన్ పెద్ద మాయని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకంతో మోసం చేసిన ఆయన ఇప్పుడు 10,000 కోట్ల పేరుతో మరో మోసానికి సిద్దమయ్యారని గట్టు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గాని ఆయనకున్న ముందు మాదలు గాని ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ మీరా, సైకిల్ గుర్తు మీరా, తెలుగుదేశం జెండా మీరా, తెలుగుదేశం ఎజెండా మీరా, ఏది కాదు దొంగతనంగా ఎత్తుకూర్చడం అయ్యింది. అవన్నీ ఎవరి ఎన్టీ రామారావు చనిపోయారు. రామారావు కూడా తెలుగుదేశం పార్టీ ఇద్దరు మీద పార్టీ లేదు. సభలో జానపద కళాకారిణి వంగపండు ఉష తన పాటలతో అలరించారు. బీసీల ఐక్యత కోసం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.